ఆగస్ట్ 9 దేవుని వాగ్దానం. నేను నీకు క్షేమము కలగచేసేదను. లేవికాండము 26వ అధ్యాయం 6వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కలిసి ప్రభువుని స్తుతించే ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించి ఉన్నాడు. చాలా పర్యాయములు మన జీవితంలో ఎక్కడికి వెళ్ళినప్పుడు, ప్రయాణాలలో, మన పనులలో క్షేమంగా వెళ్ళి రావాలని పెద్దవారు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. మనం కూడా అలాంటి ఆశీర్వాదం కొరకు ప్రార్థన ద్వారా మనం ప్రారంభిస్తాం. నిజమే, క్షేమము అనేది ఎంతో గొప్ప ఆశీర్వాదం. చాలాసార్లు మన జీవితం, మన కుటుంబం క్షేమంగా ఉండాలి అని ఎంతో తాపత్రయంతో ప్రార్థనలు చేయడం, ఉపవాసం చేయడం, ఎన్నో రకాలుగా మనము పరితపిస్తూ ఉంటాం. ఈరోజు ప్రభు అంటున్నాడు, నేను నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాను, నీకు కలగజేస్తాను. నిజమే, ఆయన మనకి క్షేమాన్ని ఇచ్చే దేవుడు. కీర్తనకారుడు అంటాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలం ఈ రోజున నీ జీవితంలో ప్రభుని కృపతో పాటు క్షేమము నువ్వు కలిగి ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోకి ప్రవేశించాలి అని ఆశపడినట్లయితే యెహోవాను కాపరిగా చేసుకో. ఆయనను నీ కాపరిగా చేసుకున్నప్పుడు, ఆయన సంరక్షణలో నీవు ఉన్నప్పుడు, ఆయనతో కలిసి నీవు ప్రయాణం చేసినప్పుడు నీ జీవితంలో క్షేమము అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ ఉదయ కాలము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరి అలాంటి క్షేమం నీవు కలిగి నీ ద్వారా నీ కుటుంబము, సంఘము ఆశీర్వదింపబడాలి, సమాజము ఎంతో దీవెనకరంగా ఉండాలి అని నువ్వు కోరుకున్నట్లయితే ప్రభు దగ్గర నిన్ను నీవు సమర్పించుకో. దేవుడు ఖచ్చితంగా నీకు, నీ కుటుంబానికి క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ బిడ్డల జీవితంలో క్షేమాన్ని దయచేయండి. ఎటువంటి క్షామము రాకుండా నీవే కాపాడమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపి నీ రక్షణతో బిడ్డలను బలపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.